హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఇవాళ ఈ వీడియోలో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా ప్రిపేర్ అయితే సాఫ్ట్వేర్ టెస్టర్గా మీరు కెరియర్ స్టార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో చాలా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. బట్ కొంతమంది ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కానీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్ టెస్టింగ్ ఉండేది, తర్వాత వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, తర్వాత మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్, తర్వాత ఈటీఎల్ టెస్టింగ్, తర్వాత బిగ్ డేటా టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, ప్రజెంట్ ఏఐ టెస్టింగ్. సో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్కి కంటిన్యూస్గా కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆ టెక్నాలజీలో అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు, వాటిని టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అయిన ప్రతి ప్రాజెక్టు, అంటే మెయింటెనెన్స్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్కి కూడా టెస్టింగ్ అవసరం అనేది ఎప్పుడూ ఉంటుంది. సో మరి ఇలాంటి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మీరు జస్ట్ నౌకరీ చూసినా కూడా 1,00,000+ ఓపెనింగ్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్సు కంప్లీట్ చేసి కొంతమంది జాబ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు, అంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తే సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు అన్న కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో సాఫ్ట్వేర్ టెస్టర్గా జాబ్ కొట్టాలి అంటే మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్ని మనం కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేద్దాం. సో నెంబర్ 1 టెక్నికల్ స్కిల్స్, నెంబర్ 2 కమ్యూనికేషన్ స్కిల్స్, నెంబర్ 3 ప్రాజెక్ట్ స్కిల్స్, నెంబర్ 4 ప్రాసెస్ రిలేటెడ్ స్కిల్స్, నెంబర్ 5 అదర్ వాల్యూ ఎడిషన్ స్కిల్స్. ఇలా మనం కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకుందాం. మనం ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ గురించి మాట్లాడదాం. మీరు 2024లో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో జాబ్ కొట్టాలి అంటే మీరు టెస్టింగ్లో నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మొత్తం ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది. సో ఆటోమేషన్ టెస్టింగ్లో చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. సో ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్లో మళ్ళీ చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్లో సెలీనియం ఎక్కువ వాడతారు. ఆటోమేషన్ టెస్టింగ్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్లో యాపిఎం టూల్ వాడతారు. ఆటోమేషన్ టెస్టింగ్ ఆఫ్ ఏపీఐలో రెస్ట్ అష్యూర్డ్ ఎక్కువ వాడతారు. ఇలా మనకు మల్టిపుల్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ సెలీనియంలో వెబ్ అప్లికేషన్లో సెలీనియం చెప్పుకున్నాం కదా, సెలీనియం విత్ కోర్ జావా ఉంటుంది, సెలీనియం విత్ C# ఉంటుంది, సెలీనియం విత్ పైథాన్ ఉంటుంది. ఇలా మనకు మల్టిపుల్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అనేవి మార్కెట్లో పాపులర్ అయినాయి. ఇక్కడ ఏం చేయాలంటే చాలామంది సెలీనియం అనే ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ని బేసిక్ లెవెల్లో నేర్చుకుని ఇంటర్వ్యూ ట్రై చేస్తూ ఉంటారు. కానీ సెలీనియం టూల్ని అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోగలిగితే, అంటే సెలీనియం ఫ్రేమ్వర్క్ కానీ, సెలీనియం ఇంటిగ్రేషన్స్ కానీ, సెలీనియంని డాకర్ ఇంటిగ్రేషన్, సెలీనియంకి BDD ఫ్రేమ్వర్క్ కానీ, ఇలా ఫస్ట్ స్టెప్ సెలీనియం అనే టూల్, అంటే ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ని మీరు ఇన్డెప్త్ నేర్చుకుంటే జాబ్ ఈజీగా వస్తుంది టెస్టింగ్లో. ఇంకొకటి, రొటీన్గా సెలీనియం విత్ కోర్ జావా కాకుండా మీరు ఆల్టర్నేటివ్ కూడా ట్రై చేయొచ్చు. సో కొన్ని కంపెనీస్ ఇప్పుడు టోస్కా, ప్లేరైట్, సైప్రస్, టోస్కా, ప్లేరైట్, సైప్రస్. సో సెలీనియం 2 టోస్కా, 3 సైప్రస్, 4 ప్లేరైట్. ఇలా మనకి ఈ 4 ఆటోమేషన్ టూల్స్లో ఎక్కువగా ఓపెనింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇందులో మెజారిటీ సెలీనియంకే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళు సెలీనియం నేర్చుకుంటున్నారు. సో సెలీనియం మాత్రమే కాకుండా సైప్రస్ లాంటి టూల్స్, ప్లేరైట్ లాంటి టూల్స్ కూడా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా టెస్టింగ్లో జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ప్రథమంగా అంటే ఇంపార్టెంట్గా ఆటోమేషన్ టెస్టింగ్ విషయంలో చేసేటటువంటి బ్లెండర్ ఏంటంటే, స్టూడెంట్స్ ఒకటి సెలీనియంని బేసిక్ లెవెల్లో నేర్చుకోవటం, అలా కాకుండా సెలీనియం అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి. రెండో మిస్టేక్ ఏంటంటే అందరూ సెలీనియమే నేర్చుకోవటం, అలా కాకుండా సెలీనియంతో పాటు మీ రెజ్యూమ్కి సైప్రస్ కానీ, ప్లేరైట్ కానీ, టోస్కా కానీ యాడ్ చేస్తే మీ రెజ్యూమ్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఇంకా టెక్నికల్ స్కిల్స్లో కంపెనీస్ ఆటోమేషన్ టూల్లో, సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే మొబైల్ యాప్స్ యాపిఎం టూల్ అడుగుతారు, కొన్ని కంపెనీస్ ఏపీఐ ఆటోమేషన్ రెస్ట్ అష్యూర్డ్ అడుగుతారు. సో మనకి ఇక్కడ సెలీనియం డెప్త్గా అయినా నేర్చుకోవటం, లేదా సెలీనియంతో పాటు యాపిఎం యాడ్ చేయండి, సెలీనియంతో పాటు రెస్ట్ అష్యూర్డ్ యాడ్ చేయండి, సెలీనియంతో పాటు సైప్రస్ యాడ్ చేయండి, సెలీనియంతో పాటు ప్లేరైట్ యాడ్ చేయండి, సెలీనియంతో పాటు టోస్కా యాడ్ చేయండి. అప్పుడు మీ రెజ్యూమ్ ఎక్కువగా ఇంటర్వ్యూలో ఫిల్టర్ అవడానికి కానీ, మీకు జాబ్ రావడానికి కానీ, మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇది ఒకటండి. సో సెకండ్, టెక్నికల్ స్కిల్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ డేటాబేస్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఇప్పుడు మీరు మీ క్లయింట్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ ఇట్లా బ్యాంక్స్కి వర్క్ చేసేటప్పుడు ఎక్కువ బ్యాంకింగ్ డొమైన్, ఇన్సూరెన్స్ డొమైన్, ఈ డొమైన్స్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి డేటాబేస్లు ఉంటాయి. సో మీకు బేసిక్ సీక్వెల్ మీద గ్రిప్ ఉంటే సో డేటాబేస్ టెస్టింగ్ చేయగలుగుతారు, ఈటీఎల్ టెస్టింగ్ చేయగలుగుతారు, బిగ్ డేటా టెస్టింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏఐ టెస్టింగ్లో కూడా ఇవన్నీ కూడా డేటా డ్రివెన్. సో మీరు ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ ఎంత ఇంపార్టెంటో ప్లస్ సీక్వెల్. సో ఆటోమేషన్ టెస్టింగ్లో ఒక ప్యాకేజ్ చెప్పుకున్నాం మనం, సెలీనియంతో పాటు ఇంకొక కాంబినేషన్ ప్లస్ సీక్వెల్. సో డేటాబేస్ నాలెడ్జ్ని కానీ మీరు యాడ్ చేయగలిగితే సో సెలీనియం ప్లస్ ఇంకొక ఆటోమేషన్ టూల్ యాపిఎం ప్లస్ సీక్వెల్, లేదా సెలీనియం ప్లస్ సైప్రస్ ప్లస్ సీక్వెల్, లేదా సెలీనియం ప్లస్ టోస్కా ప్లస్ సీక్వెల్, లేదా సెలీనియం ప్లస్ రెస్ట్ అష్యూర్డ్ ప్లస్ సీక్వెల్. ఇలా మీరు సో ఆటోమేషన్ టూల్ ఒకటి ఉండాలి మన దగ్గర స్ట్రాంగ్గా, రెండు సీక్వెల్. ఎందుకంటే సో మెజారిటీ ప్రాజెక్ట్స్లో మీరు డేటా వ్యాలిడేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామందికి ఉండే ఒక మిత్ ఏంటంటే డేటాబేస్ టెస్టర్ సపరేట్ ఉంటాడు. ప్రతి టెస్టర్ కూడా డేటాబేస్ వ్యాలిడేషన్స్ చేయగలగాలి. సో డేటా వ్యాలిడేషన్స్ అనేవి ప్రతి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రాజెక్ట్లో కీ రోల్ ప్లే చేస్తాయి. సో సీక్వెల్ ఈజ్ ఇంపార్టెంట్ స్కిల్. ఆటోమేషన్ టెస్టింగ్ మల్టిపుల్ టూల్స్. సో ఈ రెండు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్లో 2 టూల్స్ నేర్చుకోవాలి, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ డెప్త్ నేర్చుకోవాలి, ప్లస్ సీక్వెల్ రావాలి. సో ఇంకా మనం టెక్నికల్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళితే కనీసం ఒక మినిమం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ తెలిసి ఉండాలి. ఇక్కడ కూడా అందరూ ఏం చేస్తారు, జిరా బేసిక్ లెవెల్లో నేర్చుకుంటారు. సో మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అన్న ఏఎల్ఎం అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టూల్స్ అని ఉంటాయి మనకి. అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్ కేటీ డాక్యుమెంట్స్ కానీ, రిక్వైర్మెంట్స్ కానీ, డిజైన్ డాక్యుమెంట్స్ కానీ, టెస్ట్ ప్లాన్స్ కానీ, టెస్ట్ కేసెస్ కానీ, టెస్ట్ రిజల్ట్స్ కానీ, డిఫెక్ట్స్ కానీ, ఇవన్నీ మనం ఒక చోట మెయింటైన్ చేయడానికి సో మనకి ఏఎల్ఎం అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టూల్స్ అని చెప్పి ఉంటాయి. సో ఈ ఏఎల్ఎం సెక్టార్లో ఒకప్పుడు క్వాలిటీ సెంటర్ అనే టూల్ చాలా ఫేమస్ ఉండేది. తర్వాత జీరా వచ్చింది. సో జీరాలో ఏం చేస్తున్నారంటే సో అందరూ కూడా ఇంటర్వ్యూ ట్రై చేసేటప్పుడు జీరా వచ్చని చెప్పి పెట్టుకెళ్తారు. కానీ జీరాలో ఏమొచ్చు, బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. కానీ మీకు రావాల్సింది ఏంటి, సో జీరాలో అడ్వాన్స్డ్ జేక్యూఎల్ క్వరీస్, జీరా క్వరీ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో మనం ఫిల్టర్ చేసేటప్పుడు సో జీరాలో ఫిల్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఫిల్టర్ అనే కాన్సెప్ట్లో అడ్వాన్స్డ్ జేక్యూఎల్ క్వరీస్ కానీ మీరు ప్రిపేర్ అయితే, అలాగే సో ఇంకొన్ని జీరా ఇంటిగ్రేషన్స్ కానీ సో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు జీరాని ప్రిపేర్ అవ్వగలిగితే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే జీరాని డెప్త్గా ప్రిపేర్ అవ్వటం మరియు ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్లో ఎజూర్ డెవాప్స్ ఏడిఓ టూల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేదా ర్యాలీ టూల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో కనీసం జీరాతో పాటు ఏడిఓ టూల్ని టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎజైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం, అంటే ఇప్పుడు ఎజూర్ డెవాప్స్లో CI/CD పైప్ లైన్ మీరు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏడిఓ టూల్ని సో కనీసం టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఒక యూజర్ స్టోరీని టెస్ట్ కేస్కి లింక్ చేయడం, సో రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ మెయింటైన్ చేయడం. సో మీరు జీరాని డెప్త్ నేర్చుకోండి. ఇంకొక టూల్ ఏడిఓ టూల్ లాగా ఇంకొక టూల్ని ఎజూర్ డెవాప్స్ టూల్ని యాడ్ చేయండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏడిఓ టూల్ని కూడా చూస్తున్నారు. సో సెలీనియం డెప్త్గా నేర్చుకోవటం, సెలీనియంతో పాటు ఇంకొక టూల్ని యాడ్ చేయటం, సైప్రస్ కానీ, ప్లేరైట్ కానీ, టోస్కా కానీ, రెస్ట్ అష్యూర్డ్ కానీ, ఏపీఎం కానీ, సీక్వెల్ ఖచ్చితంగా నేర్చుకోవటం, జీరాది డెప్త్గా నేర్చుకోవటం, జీరాతో పాటు ఎజూర్ డెవాప్స్ అనే టూల్ని యాడ్ చేసుకోవడం మన రెజ్యూమ్కి. సో ఇవి టెక్నికల్ స్కిల్స్ సైడ్ కనీసం మీరు చేయాల్సిన మినిమం థింగ్స్. ఇంకా మనం చాలా యాడ్ చేయొచ్చు. సో టెస్టింగ్ చాలా పెద్ద ఓషన్. సో టెస్టింగ్లో చాలా టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి. బట్ మినిమం టు మినిమం టెక్నికల్ స్కిల్స్లో ఇవి యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇది ఫంక్షనల్ టెస్టింగ్ సైడ్. కొన్ని ప్రొడక్ట్ టెస్టింగ్లో ఫంక్షనాలిటీ వాళ్ళే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్లో మనకు మళ్ళీ జేమీటర్ లాంటి టూల్ కొంచెం బేసిక్స్ అయినా మీకు తెలిసి ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఖచ్చితంగా జాబ్ ఎలా తెచ్చుకోవాలన్న పాయింట్లో టెక్నికల్ స్కిల్స్ ఫస్ట్ సెక్షన్. టెక్నికల్ స్కిల్స్ ఏముండాలి, సెలీనియం ఇన్డెప్త్ ఉండాలి, సెలీనియంతో పాటు జీరా ఇన్డెప్త్ ఉండాలి, జీరాతో పాటు సీక్వెల్ ఉండాలి, వీటితో పాటు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్లో జేమీటర్ బేసిక్స్ అయిన నాలెడ్జ్ ఉండాలి. ఇంకొక ఆటోమేషన్ టూల్, అది యాపిఎం కావచ్చు, రెస్ట్ అష్యూర్డ్ కావచ్చు, లేకపోతే మీకు టోస్కా కావచ్చు, సైప్రస్ కావచ్చు, ప్లేరైట్ కావచ్చు, ఏదో ఒక ఆటోమేషన్ టూల్ ఉండాలి. ఇవి టెక్నికల్ స్కిల్స్ ఉంటే. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సెలీనియం బేసిక్ లెవెల్లో నేర్చుకుని ఆటోమేషన్ టెస్టింగ్ రెజ్యూమ్ అని చెప్పి పెట్టుకెళ్ళిపోతారు. అందువల్ల వాళ్ళ రెజ్యూమ్ ఫిల్టర్ అయ్యేటప్పుడు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ రెజ్యూమ్కి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్, సో సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో
మీకు కంటిన్యూస్గా స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్ ఉంటుంది, క్లయింట్ కమ్యూనికేషన్ ఉంటుంది, ప్రొడక్ట్ ఓనర్తో కమ్యూనికేషన్ ఉంటుంది, స్క్రమ్ మాస్టర్తో కమ్యూనికేషన్ ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజర్తో కమ్యూనికేషన్ ఉంటుంది, డెవలపర్తో కమ్యూనికేషన్ ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్తో కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఐటీ ప్రాజెక్ట్లో మీకు మల్టిపుల్ పీపుల్తో కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ పీపుల్తో కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి సో మీరు చేయాల్సింది ఏంటంటే సో మీరు ఖచ్చితంగా మీరు టెస్టర్గా అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ మీటింగ్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎస్పెషల్లీ ఈమెయిల్ కమ్యూనికేషన్, హౌ టు ఇంటరాక్ట్ ఇన్ మీటింగ్స్, సో ఈ విషయాల మీద కానీ మీరు ఫోకస్ చేస్తే సో మీకు ఇంటర్వ్యూ డెఫినెట్గా సో టెస్టింగ్ ఇంటర్వ్యూలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తారంటే డైలీ మీకు డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది, క్లయింట్ కమ్యూనికేషన్ వర్క్ ఉంటుంది, డెవలపర్ కమ్యూనికేషన్ వర్క్ ఉంటుంది. కాబట్టి మీరు అసలు క్లయింట్ని డెవని హ్యాండిల్ చేయగలుగుతారా లేదా అనేది చెక్ చేస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఫోకస్ చేసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ రైటింగ్ మీద చాలా కోర్సెస్ మనకి యూట్యూబ్లో ఉన్నాయి. ఈమెయిల్ రైటింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రాజెక్ట్ లెవెల్లో సో చాలామంది కోర్స్ బాగా నేర్చుకుంటారు. అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చెప్తారు, లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ చెప్తారు, టెస్ట్ ప్లాన్ అంటే చెప్తారు, టెస్ట్ కేసెస్ అంటే చెప్తారు, డిఫెక్ట్స్ అంటే చెప్తారు, సెలీనియం ఐడిఈ చెప్తారు, సెలీనియం వెబ్ డ్రైవర్ల మెథడ్స్ చెప్తారు. బట్ వీళ్ళు ఎక్కువగా ఫెయిల్ అయ్యేది ఏంటంటే ప్రాజెక్ట్ లెవెల్ నాలెడ్జ్ ఉండదు. సో ప్రాజెక్ట్ లెవెల్ నాలెడ్జ్ అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు రెజ్యూమ్లో ఒక ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టుకెళ్ళాడు. సో ఫస్ట్ వాళ్ళు డొమైన్ తెలియాలి. ప్రాజెక్ట్ లెవెల్లో మీరు ఏ డొమైన్ ప్రాజెక్ట్ అయితే రెజ్యూమ్లో పెట్టారో ఆ డొమైన్ నాలెడ్జ్ ఉంటే, అంటే ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ అయితే ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయితే బ్యాంకింగ్, ఆ డొమైన్ నాలెడ్జ్ ఉంటే అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రాజెక్ట్లో అసలు మీ క్లయింట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ వల్ల మీ క్లయింట్కి బెనిఫిట్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్కి ఎండ్ యూజర్స్ ఎవరు, సో ఖచ్చితంగా ఈ విషయాలు తెలియాలి. నెంబర్ 3, మీ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ గురించి క్లియర్గా చెప్పగలగాలి. అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలగాలి, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలగాలి. నెంబర్ 4, ఈ ప్రాజెక్ట్ని టెస్టింగ్ ప్రాసెస్ ఎలా ఫాలో అయ్యారు. సో నెంబర్ 5, ఈ ప్రాజెక్ట్లో ఎజైల్ ప్రాసెస్ ఎలా ఫాలో అయ్యారు. అంటే మీకు స్ప్రింట్ ప్లానింగ్ ఎలా జరిగింది, డైలీ స్క్రమ్ ఎలా, రెట్రోస్పెక్టివ్ ఎలా, స్ప్రింట్ రివ్యూ మీటింగ్ ఎలా, సో ఇక్కడ ఈ స్క్రమ్ ఆఫ్ స్క్రమ్స్ ఎలా, బ్యాక్లాగ్ రిఫైన్ మీటింగ్ ఎలా, సో ఈ ప్రాజెక్ట్లో సో మనకి టెక్నికల్గా ఈ ప్రాసెస్ ప్రకారం ఎలా జరిగింది అక్కడ మీరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఛాలెంజెస్ ఏంటి, మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రిగ్రెషన్ టెస్టింగ్కి ఎనఫ్ టైం ఇవ్వలేదు, రిక్వైర్మెంట్స్ రివ్యూ చేయలేదు, డిలే ఇన్ రిక్వైర్మెంట్స్, డిలే ఇన్ కోడ్ డెవలప్మెంట్, డిలే ఇన్ no review of test cases, so there is no proper traceability matrix maintained in the project. ఇలా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, డిపెండెన్సీస్ ఏంటి, రిస్క్స్ ఏంటి, దాని కంటింజెన్సీ ప్లాన్ ఎలా బిల్డ్ చేశారు, ఇలాంటి విషయాలు కూడా ఖచ్చితంగా ప్రాజెక్ట్ లెవెల్లో ప్రాపర్ స్టడీ అనేది మిస్ అవుతుంది. అలాగే సో ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే ప్రాసెస్. సో ఇప్పుడు ఐటీ ప్రాజెక్ట్స్ చాలా కూడా సో ఇటరేటివ్ ప్రాజెక్ట్స్, ఎజైల్ మెథడాలజీ ప్రాజెక్ట్స్, స్క్రమ్ ప్రాజెక్ట్స్ ఫాలో అవుతున్నారు. సో ఈ ప్రాసెస్ గురించి కుదిరితే మీరు ఎజైల్ సర్టిఫికేషన్ కూడా చేయడం బెటర్. సో ఎజైల్ ప్రాసెస్ మీద ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. యాజ్ ఎ ఎజైల్ ప్రాజెక్ట్ టెస్టర్ హౌ యూ పెర్ఫార్మ్డ్ యువర్ రోల్ ఇన్ ప్రాజెక్ట్ అనేది గ్యారంటీగా క్వశ్చన్ పడుతుంది. సో ఎజైల్ ప్రాసెస్ మీద, స్క్రమ్ ప్రాసెస్ మీద, స్క్రమ్ సెరమనీస్ మీద, స్క్రమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద, స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అలాగే సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మీరు ఇంటర్వ్యూ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వండి. సో ఒక 2-3 ఇంటర్వ్యూస్ మీరు ఫెయిల్ అవ్వచ్చు. మీరు ఖచ్చితంగా మీకు ఐటీలో జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్న టెస్టింగ్లో కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీకు అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం కావచ్చు, లేకపోతే మీ రోల్ వాళ్ళకి మ్యాచ్ అవ్వకపోవచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. సో ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఒక 3 to 5 ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే స్లోగా మీకు ఆ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలనేటువంటి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో యూ కెన్ డిమాండ్ బెస్ట్ ప్యాకేజ్ ఆల్సో. సో ఇంటర్వ్యూ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే కొన్ని అదర్ పాయింట్స్ ఏంటంటే సో చాలామంది టెస్టింగ్లో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ లొకేషన్ కనే స్టిక్ ఆన్ అవ్వకండి. ఎనీ లొకేషన్ ట్రై చేయండి. ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ లొకేషన్, ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ స్మాల్ కంపెనీస్ ఆల్సో. చాలామంది ఎంఎన్సీలోనే చేయాలని చూస్తూ ఉంటారు. అలా కాకుండా ముందు మీరు ఒక టెస్టింగ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫ్లెక్సిబుల్ ఆర్ ఓపెన్ టు ఎనీ లొకేషన్, ఎనీ ప్యాకేజ్ అండ్ స్టార్టప్స్లో కూడా వర్క్ చేయండి. ఒక 2 years వర్క్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు కంటిన్యూస్గా అప్స్కిల్ చేసుకోవచ్చు. సో టోటల్ సో టెక్నికల్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మాట్లాడాం, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్ స్కిల్స్, ప్రాసెస్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఓరియంటేషన్, అలాగే కొన్ని విషయాల్లో మీరు ఫ్లెక్సిబుల్గా ఉండటం. ఈ స్టెప్స్ కానీ ఫాలో అయితే అంటే సో లాస్ట్ 14 years నుంచి మేము క్వాలిటీ థాట్లో థౌజండ్స్ ఆఫ్ టెస్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు మేము గమనించినప్పుడు ఏంటంటే ఎవరైతే టెక్నికల్గా మల్టిపుల్ ఆటోమేషన్ టూల్స్ నేర్చుకున్నారో, ఎవరైతే
ఈమెయిల్ రేటింగ్ మీద ఫోకస్ చేశారో, ఎవరైతే ప్రాజెక్ట్ ఛాలెంజెస్ని పూర్తిగా అర్థం చేసుకున్నారో, ఎవరైతే అజైల్ మెథడాలజీని బాగా ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే ఒక 5 to 10 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా సరే పేషెన్స్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో, ఎవరైతే డొమైన్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నారో, ఇన్సూరెన్స్ ఆర్ బ్యాంకింగ్ ఆర్ హెల్త్ కేర్, ఎవరైతే ఫ్లెక్సిబుల్ టు ఎనీ లొకేషన్, ఎనీ ప్యాకేజ్, ఎనీ కంపెనీ ఉన్నారో, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్సు నేర్చుకోవాలి అనుకుంటున్నా, నేర్చుకుని ఇబ్బంది పడుతున్నా, సో మీరు ప్రాజెక్ట్స్ గురించి కానీ, ఇంటర్న్షిప్స్ గురించి కానీ, ప్లేస్మెంట్స్ గురించి కానీ, సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో అడ్వాన్స్డ్ లెవెల్ టూల్స్ నేర్చుకోవడానికి కానీ, లేటెస్ట్ ట్రెండింగ్ టూల్స్ నేర్చుకోవడానికి కానీ, వీటిల్లో మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో సో క్వాలిటీ థాట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మేము క్వాలిటీ థాట్లో ప్రతి సాటర్డే 11:30 to 1 కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరు ఆల్రెడీ కోర్సు నేర్చుకుని జాబ్కు స్ట్రగుల్ అవుతున్నా, లేదా మీరు కోర్సు నేర్చుకోవాలనే కన్ఫ్యూజన్ ఉన్నా, లేదా టెస్టింగ్లో బెస్ట్ ప్యాకేజ్ ఎలా తెచ్చుకోవాలి అన్నటువంటి డౌట్ ఉన్నా, ఈ క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ సాటర్డే 11:30కి రిజిస్టర్ అవడం ద్వారా ఖచ్చితంగా మీరు మోర్ డీటెయిల్స్ అనేది పొందొచ్చు. అలాగే సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా టెస్టింగ్లో జాబ్స్ ఎలా ఉంటాయి, టెస్టింగ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, టెస్టింగ్లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, టెస్టింగ్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో టెస్టింగ్లో 100% జాబ్ ఎలా కొట్టాలి, ఇలాంటి విషయాల్లో స్ట్రగుల్ అవుతుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కెరీర్ గైడెన్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి ఈ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.